అందరికి వెల్కమ్ టు మై ఛానల్. జగనన్న విద్యా దీవెన ఫీడ్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ సర్క్యులర్ నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేశారు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ అయితే ఈ యొక్క సర్క్యులర్ ఏంటనేది కూడా అడుగుతున్నారు. సో డీటెయిల్‌గా వాటికి సంబంధించి మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. జేవీడీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి జగనన్న విద్యా దీవెనకి సంబంధించి మనకి మార్చి 14థ్ ఒక లేటెస్ట్ సర్క్యులర్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏపీ తాడేపల్లి నుంచి ఇక్కడ మనం గమనించినట్టయితే సబ్జెక్ట్ అనేది జగనన్న విద్యా దీవెన ఫీడ్ జ్యూస్ ఆఫ్ 2019-20 రిలీజ్డ్ టు బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ మదర్ ఆఫ్ స్టూడెంట్స్ డ్యూరింగ్ డిసెంబర్ 2022. ఇక్కడ మనకి జగనన్న విద్యా దీవెన 2019, 20 మనకి బై యాన్యువల్ శాంక్షన్‌లో చాలా మటుకు స్టూడెంట్స్‌కి అయితే మదర్‌కి గాని అండ్ స్టూడెంట్ యొక్క అకౌంట్‌కి గాని ఈ యొక్క జేవీడీ అనేది క్రెడిట్ చేయడం అయితే జరిగింది. చాలా మటుకు క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క అమౌంట్ అనేది పేమెంట్ అనేది కాలేజెస్‌కి అయితే పేమెంట్ అనేది చేయలేదు. సో, దానికి సంబంధించి సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు. మనకి ఇంతకుముందు అంటే చాలా మటుకు 2019, 2020లో అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. వాళ్ళకి అమౌంట్ ఎవరికైతే క్రెడిట్ అవ్వలేదో బై యాన్యువల్ శాంక్షన్ ప్రోగ్రామ్‌లో వాళ్ళందరికీ కూడా అమౌంట్ అనేది 28/12/2022 ఈ యొక్క మీటింగ్‌లో అమౌంట్స్ అనైతే బ్యాంక్ అకౌంట్‌లో అయితే మదర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళకైతే క్రెడిట్ చేశారు. అయితే మనకి ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ అనైతే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి గవర్నమెంట్ నుంచి కొన్ని నోటీసెస్ అనైతే రావడం అయితే జరిగింది. ఫ్యూ మదర్స్ డిడ్ నాట్ పే ద ఫీ టు ద కాలేజెస్ అండ్ ఫ్యూ కాలేజెస్ ఆర్ ఫిల్లింగ్ డబ్ల్యూపీఎస్ సీకింగ్ దర్ డ్యూస్. అయితే చాలా మటుకు ఫీజెస్ అనైతే పే చేయలేదు. అండ్ కాలేజెస్ వాళ్ళ నుంచి కూడా ఈ యొక్క మనకి లెటర్ అనేది రావడం అయితే జరిగింది. అంటే కాలేజెస్ వాళ్ళు కూడా ఇంకా అమౌంట్ పే చేయలేదని అయితే కంప్లెయింట్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ దే ఆర్ ఇన్‌స్ట్రక్టెడ్ టు కాంటాక్ట్ ద మదర్ అండ్ ఎంక్వైరీ ఇఫ్ ద పెయిడ్ ద ఫీస్ టు ద కాలేజ్ ఆర్ నాట్. ఇఫ్ దే పేడ్ టేక్ ద రిలేటెడ్ రిసిప్ట్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఫీ టు ద కాలేజ్ అండ్ అప్‌లోడ్ ఇన్ ద నవశకం లాగిన్. ఆల్రెడీ నవశకం లాగిన్‌లో ఎవరైతే ఫీస్ పేమెంట్ చేశారో అండ్ ఫీస్ పేమెంట్ చేయలేదో కొన్ని వాళ్ళ యొక్క మనకి నవశకం లాగిన్‌లో లిస్ట్ అయితే వచ్చింది. అండ్ ఎవరైతే 2019, 20 బై యాన్యువల్ సెన్షన్‌లో వచ్చాయో వాళ్ళందరి లిస్ట్ అనేది కూడా రావడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఫీస్ పేమెంట్ చేసుంటే కాలేజీకి పే చేసిన రిసిప్ట్ అనేది మీ యొక్క వాలంటీర్ వాళ్ళకి గాని, సచివాలయం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు అప్డేట్ అయితే చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ మదర్ స్టూడెంట్ హాస్ నాట్ పెయిడ్ ద అమౌంట్ టు ద కాలేజ్, సో ఫర్ దెన్ డౌన్లోడ్ ద సిస్టమ్ జనరేటెడ్ నోటీస్ ఫ్రమ్ ద నవశకం లాగిన్, సర్వ్ ఇట్ ఆన్ ద మదర్ స్టూడెంట్ అండ్ అప్‌లోడ్ ద సర్వర్ కాపీ. అయితే ఒకవేళ మీరు ఫీస్ పేమెంట్ గాని చేయకపోతే కాలేజెస్‌కి వాళ్ళకి, సో మీకు నోటీస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫర్దర్‌గా మీరు ఫీస్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి అని లైక్ నోటీస్ అనేది. అండ్ ఆఫ్టర్ మదర్ పే ద అమౌంట్ టు ద కాలేజ్ ఆఫ్టర్ సర్వింగ్ ఆఫ్ నోటీస్ ద ఫీస్ రెసిప్ట్ హాస్ టు బి అప్‌లోడెడ్. ఒకవేళ మీ మదర్ ఫీస్ పేమెంట్ వచ్చిన తర్వాత అంటే మీకు ఫీస్ పేమెంట్ ఇప్పుడే చేసిన తర్వాత రిసిప్ట్ అయితే ఉంటుంది కదా! అది అప్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. And in case the mother does not pay the fees to the college within 3 weeks of the service in the notice, then a final notice will be enabled shortly. ఒకవేళ మీకు నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఫీస్ పేమెంట్ చేయకపోతే ఫైనల్ నోటీస్ అనేది మీకు రిలీజ్ చేస్తారు. అది కూడా 3 వీక్స్ లోపు మీరు పేమెంట్ అనేది చేయాలి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, టైం ఉన్నంత వరకు ఒకవేళ ఫీస్ పేమెంట్ చేయకపోతే తొందరగా కాలేజెస్ ఫీస్ పేమెంట్ చేయండి. చేయకపోతే తర్వాత మీకు ఏవైతే రిమైనింగ్ ఇన్‌స్టాల్‌మెంట్స్ ఏవైనా ఒక పెండింగ్ ఉంటే అవైతే ప్రెజెంట్ అయితే ఆగిపోతాయి. ఓకేనా? ఇది మనకి కంప్లెయింట్స్ అనైతే రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకి గమనించినట్టయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంకా ఎన్‌పీసీఐ అంటే మనకి ఇంకా లింక్ అప్ చేయలేదనే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో, వాళ్ళు కూడా కంపల్సరీ లింక్ అప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకి నోటీస్ టు ద ఎస్సీ స్టూడెంట్స్ హూస్ ఆధార్ నాట్ లింక్డ్ విత్ బ్యాంక్ వాళ్ళ యొక్క నోటీసెస్ కూడా రావడం అయితే జరిగింది. లింక్ అప్ చేసుకోకపోతే తొందరగా నోటీస్ అనేది అంటే లింక్ అప్ అనేది చేసుకోండి. ఇక్కడే మనకి లేటెస్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ విధంగా ఫీజెస్‌కి సంబంధించి ఫీజ్ పేమెంట్ చేశారా రిసిప్ట్ ఇవన్నీ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క లాగిన్. ఇదనమాట కంప్లీట్‌గా వచ్చిన జేవీడీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా జేవీడీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్